తిరుపతి జిల్లా రేణిగుంటలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. వివేకానంద కాలనీలో పేదల రేకుల నిర్మాణాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దౌర్జన్యంగా తమపై యువకులు మద్యం సేవించి దాడికి దిగారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లు కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మేము గత 3 నెలలుగా పోరాడుతున్నాము. వివేకానంద కాలనీ, వినాయక నగర్ కాలనీ, సివిడి కాలనీ వాళ్ళు మేమంతా శ్రీకాకుళం పంచాయం అంటా ఉన్నారు. పొరంబు స్థలంలో మేము ఇల్లు స్థలాలు చూసుకొని మా పాటికి మేము చేసుకున్నాం. గత 3 నెలలుగా మేము చేసుకుంటున్నాము. మేమంతా ముళ్ళు కంపలు ఉన్నాయి, ఎంత గుబురుగా అడవి లాగుంటే దాన్ని క్లీన్ చేసి మేము ఆడవాళ్ళైనా సరే చిన్న బిడ్డలను పెట్టుకొని మేము కత్తిలు ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని మేము చేసుకున్నాము. ఆడవాళ్ళని చేసుకున్నాం కష్టపడి, మొగాళ్ళు ఇంట్లో పెట్టుకుని మేము చేసుకున్నాము. ఇన్ని రోజు గత 3 నెలలుగా మేము చేస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తా ఉన్నారు. బెదిరించినప్పుడే మీరు చేయొద్దు వద్దు అని చెప్పి అప్పుడు తీసుకొచ్చి అడిగిండాలా మీరు న్యాయంగా. ఇప్పుడు మేము అంతా కట్టుకున్న తర్వాత అన్ని చేసిన తర్వాత మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. ఏమి పలానా ఎంఆర్ అందరి దగ్గర మేము అడిగేసి వచ్చినాము. అడిగి వచ్చిన తర్వాత పొరంలో కాలువ పక్కన మీరు ఉంది కదమ్మా, మీరు చేసుకోండి, వాళ్ళు ఎవరు రారని చెప్పినారు. మాకు జగనన్న పట్టాలు ఇచ్చినారు. మాకు ఏ న్యాయం చేసినట్టు? ఈ రోజు వాళ్ళు వచ్చి ఆడోళ్ళని లేకుండా మగవాళ్ళని లేకుండా ఎట్లంటే అట్లా కొట్టి అసభ్యంగా మాట్లాడి చూడండి రక్తగాయాలు ఇలా కొట్టి ఇట్లా చేసినారు. మేము గత 3 నెలలుగా పోరాడుతున్నాము.